ఏ దేశంలోకి వెళ్ళైనా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఒక రిపోర్టర్స్ గానో ఒక వ్యాపారులుగానో వెళతారు. ఇంకా రిపోర్టర్స్గా ఎక్కువ వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో యాక్సెస్లు ఎక్కువ అవడం వల్ల ఏదో అమెరికన్ సంబంధించిన ఒక సంస్థగా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నానికి వచ్చాము, లేదంటే ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాము అని చెప్పేసి అసలు ఆ దేశంలో ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి, అక్కడ మతం ఏంటి, అక్కడ ఆ దేశ ప్రధానికి ఉన్న బలం ఏంటి, అతన్ని కొట్టాలంటే ఎవరెవరితో కొట్టించాలి, అలాగే ఎవరెవరికి ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఒక అన్రెస్ట్ అంటే ఒక విప్లవాలు, ఏదో ఒక ఉద్యమాలు, ఏదో ఒక గొడవలు గోలలు, ఇక్కడ ఒక అసంతృప్తి, ఇక్కడ అంటే ఎక్కడైనా సరే వాళ్ళు ఏ దేశంలోకి వెళితే ఆ దేశంలో అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ వెళతారు. అది కాస్త మిలిటరీ ఎక్కువగా ఉన్న అంటే మిలిటరీ ఫోర్స్డ్గా ఉన్న దేశాలలో మిలిటరీకి ఆ దేశ అధ్యక్షులకి మధ్య చిచ్చు పెట్టేశారనుకోండి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఈ గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకొని మిలిటరీకి గవర్నమెంట్కి మధ్య ఒక మిలిటరీ క్యూ తీసుకొచ్చేసి వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించి ఈ మిలిటరీయే ఆ ప్రధానిని తిరగబడేలాగా చేస్తారు. సేమ్ లిబియాలో అలాగే అడుగుపెట్టారు. అక్కడ గడాఫీని అలాగే మట్టుబెట్టేశారు. ఆ తర్వాత ఏదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళ మనిషిని వాళ్ళ పెప్పెట్ని ఎవరు పెడదాం అనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. బట్ అన్రెస్ట్ అలాగే కొనసాగుతుంది, కానీ ప్రశాంతత అయితే లేదు అక్కడ లిబియాలో. ఆ తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు? సిరియాకి వెళ్ళాడు. లిబియాలో గడాఫీని మట్టుబెట్టిన తర్వాత ఇక అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇదే మాథ్యూ హెడెక్ CIA ఏజెంట్ మళ్ళీ ఒక రిపోర్టర్ గానో వ్యాపారిగానో నెక్స్ట్ సిరియాకి వెళ్ళాడు. అదే సిరియాలో వెళ్ళిన తర్వాత అక్కడ ISIS అనే ఒక ఉగ్రవాద సంస్థని తయారు చేశాడు. ఆ ఉగ్రవాద సంస్థ ఏం చేస్తుంది? ఏ దేశం మీద ఎలా యుద్ధం చేయాలో ఇదంతా కూడా ISIS అనే ఉగ్రవాద సంస్థను తయారు చేసింది ఎవరు? అమెరికానే తయారు చేసింది. మళ్ళీ అది తిరగబడింది అని చెప్పి మాట్లాడినా ప్రయోజనాలు లేవు. కానీ ఈ ISIS ఉగ్రవాద సంస్థకి ఫిలాసఫీ ఇవ్వాలన్నా వీళ్ళే ఇస్తారు, ఫండింగ్ వీళ్ళే చేస్తారు, వీళ్ళకి కావాల్సిన వెపన్స్ను కూడా వీళ్ళే సమకూరుస్తారు. ఆశ్చర్యం! అన్నింటినీ ఈ CIA ఏజెంట్ ద్వారా అమెరికా సంస్థలు ఇక్కడ సమకూరుస్తాయి. సిరియాలో జరిగిన అల్లర్లు, సిరియాలో జరిగిన గొడవలు మామూలు కాదు. ఇక ఆ తర్వాత అతను ఇండియాకు వచ్చాడు. నెక్స్ట్ ఇండియాకు వచ్చాడు. దాదాపుగా 8 ఏళ్ళు అయింది అతను ఇండియాకు వచ్చి.